యూనివర్సిటీగా చేస్తాను అని చెప్పాడన్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినీ యూనివర్సిటీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇదే నియోజకవర్గంలో నక్కపల్లిలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు, అన్నా 30 పడకలను 50 పడకలుగా అప్గ్రేడ్ చేయడం కదా దేవుడి కన్నా. అక్కడ ప్రస్తుతం 8 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ఉన్న డాక్టర్లు ఎంతమంది అంటే 5 మంది కూడా సరిగ్గా పనిచేయడం లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా ఇదే నక్కపల్లి హాస్పిటల్లో ఇవాళ చూస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే ఎముకల డాక్టర్, ఎవరికైనా పొరపాటున కాలో చెయ్యో విరిగిపోతే కనీసం డాక్టర్ కూడా లేని పరిస్థితిలో నక్కపల్లి హాస్పిటల్ పనిచేస్తా ఉందన్నా అంటా ఉన్నారు. ఎవరైనా గర్భిణీలు ప్రసవన కోసం హాస్పిటల్కి పోతే ఒకవైపున గర్భిణీగా ఉండి ప్రసవన కోసం హాస్పిటల్కి పోతే ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే కనీసం గైనకాలజిస్ట్ అంటే ప్రసవానికి ఉపయోగపడే డాక్టర్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ ఈ నక్కపల్లి హాస్పిటల్ పనిచేస్తూ ఉందన్నా అని అంటా ఉన్నారు. చివరికి వీళ్ళు పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వీళ్ళు పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అనంటే 108 ఈ 108 ఉన్నది ఒకటి, ఆ ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితిలో ఇవాళ ఉందన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదే హాస్పిటల్ గురించి 108 గురించి చెబుతూ అన్న పాయికరావుపేటలో పిహెచ్సి హాస్పిటల్ ఉందన్నా. ఆ పాయికరావుపేట హాస్పిటల్లో 2 నెలలుగా మందులు కూడా సరఫరా లేదన్నా అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా వీళ్ళు పాలకులేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తూ మత్స్యకారు పిల్లలకు మోడల్ స్కూళ్ళు ఇస్తాను అని చెప్పి ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మత్స్యకారు సోదరులు అడుగుతా ఉన్నా, మోడల్ స్కూల్ అట మీకు కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంతటి అన్యాయమైన పాలన చేస్తూ ఉన్నాడు. ఒకవైపున నియోజకవర్గం చూసుకుంటే ఇంత దారుణంగా ఉంది, రాష్ట్రాన్ని చూస్తే ఇంకా దారుణంగా కనిపిస్తుంది. ఒకవైపున రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అన్యాయమైన పాలనగా కనిపిస్తూ ఉంది. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఎంత సిగ్గులేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడో ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా సిగ్గులేని వాడు అని చెప్పి ఎవరికైనా బిరుదు ఇవ్వాలి అని అంటే ఆ బిరుదు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా మొహమాట పడ్డం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలిన పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇదే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఇదే తెలుగుదేశం పార్టీ ఇది పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు 2017 జూన్లో ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అంటే ఇప్పటి నుంచి 14 నెలల కిందట, అంటే సంవత్సరం కిందట జూన్ 2017లో ఎన్టీవీలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీని ఏమన్నాడో తెలుసా? కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బాయ్కాట్ చేయాలి, అలా చేసిన కసి తీరదు ప్రజలకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీవీ ఇంటర్వ్యూలో సంవత్సరం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూ. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇదే సిగ్గులేని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే మొన్నటికి మొన్న రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సిగ్గు లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దగ్గరుండి మద్దతు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోలేదు.
ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న సిగ్గుమాలిన కార్యక్రమాలు ఒక అడుగు ముందుకేసి ఈ మధ్య కాలంలోనే మొన్ననే మనం పేపర్లలో చూసాం. ఒక అడుగు ముందుకు వేసి రాహుల్ గాంధీ ఒక హోటల్కి వచ్చాడు. మీ అందరూ చూసే ఉంటారు. ఆ హోటల్కు రాహుల్ గాంధీకి రాయబారం కోసం పంపించింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల వల్లే రాహుల్ గాంధీ గారిని హోటల్లో కలుస్తారు రాయబారాల కోసం. ఇంతటి దారుణంగా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళు చేసుకుంది ఎవరెవరితో అంటే ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. టిఆర్ఎస్ పార్టీతో పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. సిపిఐతో పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. సిపిఎం పార్టీని పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు. చివరికి జనసేనను కూడా పెళ్లి చేసుకున్నాడు, తర్వాత దాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఈ సిగ్గులేనాడు కాంగ్రెస్ పార్టీని కూడా పెళ్లి చేసుకునే దానికి బయలుదేరాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కూడా పెళ్లి చేసుకునే దానికి బయలుదేరిన ఈ సిగ్గుమాలిన పనిని చూసినప్పుడు పరిపూర్ణమైన అవకాశవాది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తేటతెల్లమైపోయింది ఈ సిగ్గుమాలిన పనితో. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈయన చేస్తున్న ఈ పాలన చూస్తే ఒక్కసారి ఈ పాలన గమనించమని అడుగుతా ఉన్నా. ఈయన పాలనకు 190 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారి పాలనకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పాలనలో ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండేటివి కావు. పోలీసు రాజ్యం నడిచేది అప్పట్లో. మన సహజ సంపదలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటూ పోయేవారు. ఆ రోజుల్లో ప్రజలు ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టేవారు. నిర్దాక్షిణ్యంగా పన్నులు వేసి పీల్చి పిప్పి చేసేవాళ్ళు. ఆ రోజుల్లో రైతుల భూములు లాక్కునేవారు, రాజ్యాలే లాక్కునేవాళ్ళు. ప్రజలు ఎవరైనా ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఎవరైనా తిరగబడితే కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు. ఒకే కులంలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు, ఒకే మతంలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు. డివైడ్ అండ్ రూల్ అని చెప్పి విభజించు పాలించు అన్న. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.